నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రీతు. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అన్నమయ్య జిల్లా రామసముద్రంలోని పెట్రోల్ బంకు పక్కన నివసిస్తున్న రఫీక్ కు ఇదివరకే పెళ్లై మనస్పర్ధలతో భార్యాభర్తలు ఇద్దరు విడిపోయారు. తర్వాత పొంగునూరుకు చెందిన మరో మహిళ అస్మాను పెద్దల సమక్షంలో మొదటి భార్య అనుమతితో రెండవ వివాహం చేసుకున్నారు. కానీ పెళ్లైనప్పటి నుంచి వారిరువురు మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయని, భార్యాభర్తలు సఖ్యతతో ఉండడం లేదని ఆమె తల్లిదండ్రులు వాపోయారు. నిన్న రాత్రి మళ్లీ గొడవ జరిగిందని, అదే క్రమంలో ఈ రోజు పొద్దున గొడవ ఎక్కువ అవడంతో రఫీక్ భార్యను కొట్టి ఆమెను 2 చేతులు పొదనైన కత్తితో దాడి చేసి గాయపరిచాడని, అస్మాకు తీవ్ర గాయాలు అవడంతో చుట్టుపక్కల వారు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం పొంగునూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నామని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుందని డాక్టర్లు తెలియజేశారు. చాలా టార్చర్ చేసి బ్లాక్ మెయిలింగ్ చేస్తా ఉన్నాడు. పెళ్లి చేసుకుని ఇంకొక భార్యకి ఆ పాప దారిలో రావాలని నిన్ను చేస్తూ ఉన్నాను, నిన్ను వాడుకొని నేను వదిలేస్తాను అంటాడు. సంసారమే చేయడు, ఆ పెద్దవారి దగ్గరే ఉంటాడు రై పగులు. ఈ పాప ఏం పట్టించుకోలేదు, ఏం కానీ తీసుకొని రావట్లేదు ఇంటికి. బెదిరిస్తా ఉన్నాడు, చంపేస్తాను, చనిపో నువ్వే, నీకెందుకు ఈ బతుకులు అని ఏమేమో నిందలు వేస్తా అన్నాడు. వీనికి పెట్టుకోండి వానికి పెట్టుకోండి అని చాలా బ్లాక్ మెయిలింగ్ చేసి ఆ పాపకి హింస పెట్టినారు రయ్యంతా. మాకు ఈ రోజు ఫోన్ వచ్చింది 6 గంటలకి, ఉదయం 6 గంటలకి, మీ పాప సూసైడ్ అటెంప్ట్ చేసుకోండి రాండి అని. మేము పోయి చూస్తే మళ్ళీ 9 గంటలకి పోతుంది మేము ఊరికి. మళ్ళీ కంప్లైంట్ తీసుకుంది పోలీస్ స్టేషన్ లో రామచంద్రలో. చేస్తే వాళ్ళు పోలీసు వచ్చి బాగానే ఉంది మా పాప, మేము చూసుకుని వచ్చినాము, మాట్లాడింది అన్నారు. మీరు కూర్చోండి, వాడిని పిలుచుకొని వస్తాడు వాడే, మీరు పోవద్దండి ఇంటికాడ అన్నారు. మేము పోలేదు, 1 గంట చూసినాము, వాడు రాలేదు. మళ్ళీ మేము సార్తో మాట్లాడుకొని మేమే పోతుంది. చూస్తే ఆ పాప స్పృహలో లేదు, ఊపిరి చాలా ఈడుస్తా వదులుతా ఉంది, చాలా సీరియస్ ఉంది ఆ పాప. మళ్ళీ మేము సార్కి ఫోన్ చేసి రామచంద్రలో పోలీస్ స్టేషన్ లో సార్కి ఫోన్ చేసి, ఏం సార్ ఈ పాప ఇంత సీరియస్ గా ఉంది కదా సార్, ఎట్లా సార్ మీరు చూసి వదిలేసి వచ్చిస్తారు అని నేను సార్కి అరిసి, మళ్ళీ అంబులెన్స్ ఫోన్ చేసి అంబులెన్స్ లో తీసుకుని వచ్చి మేము ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తాము. ఆ పాప చాలా సీరియస్ గా ఉంది. వాడే వచ్చి ఆ పాపకి చెయ్యి కోసినాడంట. ఆ పాపకి గంట పట్టుకొని కాళ్ళు చేతులు కట్టేసి బాత్రూమ్ లో వేసి బ్లడ్ తీసుకొని చెయ్యి కోసేసి తలుపులు మూసేసి మళ్ళీ వాడే తలుపులు తీసి నేను పోయి కాపాడున్నాను ఆ పాపకి అంటా ఉన్నాడంట. నేను నా కూతురికి మాట్లాడినాను, నా కూతురు ఇట్లా చెప్తా ఉంది. ఇంకా ఏం జరిగిందో మాకు సరిగా ఆ పాప చెప్పలేదు. ఇంకా ఆ పాప స్పృహలో వస్తే మళ్ళీ చూసి మేము ఆ పాప ఏం జరిగిందో ఆ పాప అయినా అని మేము వివరించి మళ్ళీ చెప్తాం సార్. అవును సార్, మా పాప చెప్తా ఉంది అతనే చేసినాడు అని. నా కాల్ చంపేసాన్ని పోయింటే జల్లి వేసింటే కూడా మళ్ళా తలుపులు పగులు కొట్టి ఆ పాపకి 2 చెవులు కోసేసినాడు. చెవులు కోసేసి మళ్ళా మేము 100కి ఫోన్ చేస్తే మళ్ళా పోలీస్ పోయింటే ఊరికైనా వాళ్ళు వస్తా ఉంటే చెవులకి ఇది బ్యాండేజ్ చుట్టేసి పని పెట్టేసినాడు. నేను ట్రీట్మెంట్ చేసినాను అని చెప్పినాడు, కానీ అక్కడ ట్రీట్మెంట్ చేసేం లేదు. ఈ అంతా నరాలంతా కట్ అయిపోయింది. ట్రీట్మెంట్ చేసింటే కుట్లు వేసింది లేదు. మళ్ళా మేము చూసి మళ్ళా 10 గంటలకు మేము పోతే ఆ పాప సీరియస్ చాలా ఉంది. 4 గంటలు మేము వేస్తే కూడా ఆ పాప రాలేదు. మళ్ళా మేము అంబులెన్స్ కి ఫోన్ చేసి మళ్ళా రామచంద్ర గవర్నమెంట్ హాస్పిటల్కి ఎత్తుకొని పోతుంది. అక్కడ పోయి ఎత్తుకొని చూస్తే బ్యాండేజ్ ఇప్పిస్తే ఈ నరాలంతా కట్ అయిపోయింది. వాళ్ళంతా 2 చేతులకి నరాలు మళ్ళా కుట్లు వేసి మళ్ళా ఇక్కడ కాదు అని పుంగులకు పంపించినాడు. ఆ పాప చాలా సీరియస్ ఉంది. అంతా హత్య ప్రయత్నం వాడే చేసింది. డాక్టర్లు ఇక్కడ ఏం చదవటం లేదు, చాలా సీరియస్ గా తీసుకోలేదు. ఆ పాపకి హాస్పిటల్ కి తోడుకొని ట్రీట్మెంట్ చేయలేదు. సస్పోని గమ్మున స్పీడ్ వేసినాడు. చూస్తే వాకింగ్ చేసేసినాడు, గడి పెట్టేసినాడు. మనం రామచంద్ర పోతుంది అక్కడ పీసీ మాట్లాడితే ఊరికైనా పీసీ ఆ పాప నేను మాట్లాడుతున్నాను. ఆ పాప స్వమాలే లేదు. 4 గుండెలు వేసిన వాళ్ళ ఇంట్లోనే లేదు. ఇప్పుడు స్పృహలో వచ్చింది, ఇప్పుడు చెప్తా ఉంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతా ఉంది. పుంగనూరులో చెప్తా ఉంది, పుంగనూరులో గవర్నమెంట్ నోరే తీయలేదు. ఇప్పుడు పుంగనూరులో చెప్తా ఉంది. దానికి పోలీసు వాళ్ళకి ఎట్లా చెప్పేస్తుంది అమ్మా ఆ పాప? పోలీసు వాళ్ళకి ఒకే మాట, న్యాయం చేయండి అని. స్పృహలోనే లేదంట ఆ పాప. ఇప్పుడు పీసీ అని చెప్తాను, నేను మాట్లాడుతుంది బాగానే ఉంటుంది అంటున్నాడు.
పూర్తిగా మీకు అతను చేశాడని చెప్పి అనుమానం. అనుమానం కాదు, ఖచ్చితంగా మా పాపే చెప్తా ఉంది, ఖచ్చితంగా అనుమానం లేదు దీనికి. 100% వానే చేసినాడు.